దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబం అని తెలిపారు ఎమ్మెల్సీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదులుకొని అనుభవజ్ఞులైన మన్మోహన్ సింగ్ ఇచ్చారన్నారు. 10 ఏళ్లలో బీజేపీ చేసిందేమీ లేకపోయినా దేవుని పేరిట అధికారంలోకి వచ్చిందన్నారు. దేశ భవిష్యత్తు రాహుల్ గాంధీ అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. లౌకికవాదం ప్రజ్వరిల్లాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. దేవుడి రాహుల్ గాంధీ దేశాన్ని నడిపే శక్తిని ఇవ్వాలని కోరారు మహేష్ కుమార్ గౌడ్. ఇలా ఒక వ్యక్తిగా కాకుండా యావత్ భారతదేశ ప్రజల యొక్క శక్తిగా, భవిష్యత్తుగా ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి భారతదేశ భవిష్యత్తుగా 140 కోట్ల ప్రజల్లో ప్రేమ అభిమానాలు చూడడం కాకుండా వారిని ప్రభావితం చేసే వ్యక్తిగా ముందుకు పోతున్నట్టు తరుణం మనం చూసాం. 2 చారిత్రాత్మక యాత్రలు చేశారు వారు. ఈ యాత్రలు వారికేదో పదవి రావాలనో, పదవి కాంక్షతోనో చేసింది కాదు. గాంధీ కుటుంబం అంటేనే ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబానికి ప్రతీక. ఇవాళ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా పదవి త్యాగం చేసిన సోనియా గాంధీ గారి యొక్క దాతృత్వం కానీ, 2004లో 2009లో మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం రాహుల్ గాంధీకి ఉన్నప్పటికీ కూడా నిష్ణాతున్నట్టు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన తీరు కానీ, ఇవన్నీ కూడా వారి యొక్క త్యాగదనానికి నిదర్శనాలు. ఈ దేశం మతం, కులం, ప్రాంతం, ఆహారం, దాడులు, రకరకాల బాధలుతున్నటువంటి ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తులు విభేదాలు సృష్టించి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్న తరుణంలో వారు చేపట్టినటువంటి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర, కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర ఈ దేశం సమగ్రత కోసం, ఏకత కోసం, అన్ని ప్రాంతాలు, మతాలు, కులాలు ఏకం కావడం కోసం ఎంతో దోహదపడింది. 10 ఏళ్లుగా అధికారం నుండి మొన్న కూడా శ్రీరాముణ్ణి, హనుమంతుణ్ణి అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి 10 ఏళ్ళు చేసిన ఘనకీర్తి ఏమీ లేకపోయినా, చెప్పుకోవడానికి తునక మచ్చాన లేకపోయినా, మళ్ళీ దేవుడి పేరిట, అక్షంతల పేరిట, మతాల పేరిట ప్రజలు రెచ్చగొట్టి మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చిన మోడీ యొక్క అధికార దాహం ఏ రకమైందో మనందరూ తెలుసు. అధికారమే పరమధ్యేయంగా ముందుకెళ్తున్న మోడీ ఒకవైపు, ప్రాణాలు, ఆస్తులు, పదవులు త్యాగం చేసినటువంటి గాంధీ కుటుంబం ఒకవైపు. ఇలా బోటాపట్టం అధికారం రాకపోవచ్చు, కానీ ఈ దేశం యావత్తు ఎదురు చూస్తున్నటువంటి భవిష్యత్తు ఎవరు అంటే అది రాహుల్ గాంధీ అని చెప్పక తప్పదు. ఈ దేశం కోరుకున్నటువంటి అఖండత, ఏకత, లౌకికవాదం, నిజమైన ప్రజాస్వామ్యం ఇవన్నీ ప్రజ్వరిల్లాలంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ముందుకు పోవాల్సిన అవసరం.